హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన రెసిపీని చూపిస్తున్నాను. ఇది మనం తిన్నాము అంటే రోజు ఇలాగనే చట్నీ లేకుండా తినబుద్దే కాదు. మనకు అంత టేస్టీ అయినదండి. ఒక్క ముద్ద తిన్నామంటే ఏ పప్పు రసము తాలింపులు కూడా దీని ముందు పనికిరావండి. అంత టేస్టీ అయిన రెసిపీ బుడంకాయ చట్నీ అన్నమాట. దానికోసం ఫస్ట్ పెన్నం వేసుకొని జీలకర్ర వేసేసి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసి టమాటోస్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఫస్ట్ మిర్చిని కొంచెం వేయించేసి తర్వాత టమాటోస్ వేయాలి. తర్వాత కొంచెం చింతపండు వెల్లుల్లిని అన్నిటిని కూడా వేసుకోవాలి. మనం బుడంకాయలను ఫస్ట్ వాష్ చేసేసి పీల్ తీసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అన్నిటిని బాగా మగ్గించాక మనము కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకొని కొంచెంసేపు బాగా మగ్గించాలండి. బాగా మగ్గినాక మనం కొంచెము మగ్గే వరకు ఉండాలండి. కొంచెం ఉప్పు కూడా వేసేసి దీంట్లోనే మగ్గిచ్చేసాము అంటే బాగా మగ్గిపోతాయి. కొంచెం పసుపు కూడా వేసాను. తర్వాత మగ్గడం కోసం నేను ఉప్పు వేసేసి మూత పెట్టేశాను. మూత పెట్టేసి కొంచెం సేపు బాగా మగ్గించాక చల్లార్చాలి. దాన్ని బాగా చల్లారినాక మనం మిక్సీ కొంచెం కచ్చపచ్చలా వేసుకోవచ్చు. కొంచెం బాగానే గ్రైండింగ్ చేసుకోవచ్చు అండి. మనము బాగా కొంచెము కచ్చాపచ్చగా చేసుకునే వాళ్ళు కొంతమంది ఇష్టంగా తింటారు. నేను కొంచెం కచ్చాపచ్చ కంటే తక్కువ వేసుకుంటాను. బుడంకాయ విత్తనాలు అందరు తీసేస్తారండి. నాకు ఎంతో ఇష్టము ఆ విత్తనాలు అంటే. పంటికి తగులుతుంటాయి కదండి, ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. అందుకని నేను తీసేయనండి. తర్వాత గ్రైండింగ్ వేసేసాక మనము పెన్నం పెట్టి ఆయిల్ వేసేసి తర్వాత గింజలు కరివేపాకు అన్నీ వేసాక ఇంగువ కూడా వేసేసుకున్నాక మనం గ్రైండింగ్ పట్టిన చట్నీని అంతటిని దాంట్లో వేసేసి కొంచెం మిక్స్ చేసేసి పొయ్యి ఆఫ్ చేసేసామండి. ఎంతో టేస్టీ అయిన బుడంకాయ చట్నీ రెడీ అండి. మీరు ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. ఈరోజు ఒక టిప్ చెప్తానండి. మన కళ్ళ కింద నల్లగా ఉన్నప్పుడు పాలు, పసుపు, కాఫీ పౌడరు, తేనె అన్నిటి మిక్స్ చేసేసుకొని కళ్ళ చుట్టూ పూసేసుకున్నాము అంటే డైలీ 2 times తొందరగా మనకు నలుపు అనేది పోతుందండి. ఈ టిప్ని ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.